రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేర నమస్కారాలు. నేను అలవాల సంపత్ మాదిగ. మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ప్లాంటు టెండర్ కాలం పరిమితం అయిపోయింది. అంతకుముందు కూడా దీని మీద వాటర్ డబ్బా మంచిగా లేదు, ఫిల్టర్ వాటర్ అయితే లేవంటే కూడా సర్పంచ్ గెలిచినాక వాటర్ డబ్బాను క్లీన్ చేసిర్రు, మిషన్లు కూడా మంచిగా వేయించారు, పర్వాలేదు. కానీ అంతకుముందు ఉన్నటువంటి పాలకవర్గం ఎవరికి పలానా వ్యక్తికి మేము వాటర్ ప్లాంట్ ఇస్తున్నామని చెప్పలేదు. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ కలిసి తీర్మానం చేసి ఇచ్చారు. అందులో కూడా మేము ఏమీ అనలేదు. టైం అయిపోయాక కూడా గ్రామ సభలో సెక్రటరీని అడిగాను, టైం అయిపోయింది, గ్రామ పంచాయతీ టేకప్ చేసుకుంది. అందులో కూడా చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు మన గ్రామంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, యువత ఉన్నారు. ఇలాంటి ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారని నా సొంత స్వార్థం కోసం కాకుండా ప్రజల మీద కొట్లాడడానికి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ టెండర్ వేయాలని కోరుతున్నాను. అదేవిధంగా 2014 నుంచి 22 దాకా ఉన్నటువంటి సర్పంచులు అప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్రీగా వాటర్ పోస్తున్నారు. ఫ్రీగా వాటర్ పోస్తలేరు, రూ. 5 వసూలు చేస్తారు. కానీ నేను టెండర్ తీసుకొని గ్రామ ప్రజలకు రూ. 2కే పోస్తా అని నేను హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్క కులం నుంచి యువత, యువకులు అందరూ మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మీద అడగాలి. చాలామంది నిరుపేదలు ఉన్నారు, అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. నా స్వార్థం కోసం కాదు. అంతకుముందుకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినప్పుడు నాకు వాటర్ ప్లాంట్ చేసుకుంటా అన్నా అంటే, సరే నువ్వు తిరుగుతున్నావుగా అటు ఇటు చేపిస్తా నీకు అన్నాడు. కానీ ఇప్పుడు నేను ఎవరికి మేమే నడిపిస్తామని మాట్లాడుతున్నారు. కానీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుండి. నేను అంతకుముందు గ్రామ సభ జరిగినప్పుడు 2014 నుంచి 19 దాకా ఆర్టీఐ చట్టం కింద అప్లికేషన్ ఇచ్చాను. మన గ్రామ పంచాయతీ ఎలాంటి